హలో పిల్లలు, ముందుగా మనము పేపర్కి సెంటర్లోని 1 స్లీపింగ్ లైన్ డ్రా చేసి తర్వాత హిల్స్ కోసము ట్రయాంగిల్లోని 3 డ్రా చేస్తున్నాను. 3 హిల్స్ డ్రా చేస్తున్నాను. తర్వాత 1 సర్కిల్ డ్రా చేస్తున్నాను సన్ కోసం అని. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను, జిగ్జాగ్ లైన్స్లోని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనము అవుట్లైన్ డ్రా చేద్దాము. బ్లాక్ మార్కర్ తోటి కానీ స్కెచ్ పెన్ తోటి కానీ డ్రా చేసుకోండి. నేను ఇప్పుడు సర్కిల్ డ్రా చేశాను. పెన్సిల్ లైన్ మీద మాత్రమే చేయండి, పక్కకి వెళ్ళకుండా. మార్కర్తో చేసేటప్పుడు షార్ప్గా ఉంటే బాగుంటుంది. మనము కలరింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ ప్యాస్టల్స్ తోటి చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు, మీరు వాటర్ కలర్స్ తోటైనా చేయొచ్చును, అలానే క్రేయాన్స్ తోటైనా చేయొచ్చు, ఆయిల్ ప్యాస్టల్స్ దేనితోటైనా చేయొచ్చును, అది మీ చాయిస్. నేను బ్రౌన్ కలర్ వేస్తున్నాను హిల్స్కి. కలర్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్యాచెస్లా రాకుండా నీట్గా చేయండి. కలర్ బయటకి అవుట్లైన్ దాటి బయటికి రాకుండా కలర్ ఫిల్ చేయండి. ఇప్పుడు మనకి హిల్స్ డ్రా చేయడము చాలా వరకు అయిపోయింది. హిల్స్ అన్నీ నేను బ్రౌన్ కలరే వేసాను. తర్వాత నేను స్కై డ్రా చేస్తున్నాను. స్కైకి ఎప్పుడు మనము స్లీపింగ్ డైరెక్షన్లోనే కలర్ ఫిల్ చేసుకోవాలి. స్టాండింగ్లో కానీ స్లాంటింగ్లో కానీ కలర్ ఫిల్ చేయకూడదు. ఎప్పుడు స్లీపింగ్ డైరెక్షన్లోనే కలర్ ఫిల్ చేయాలి. కలర్ ఫిల్ చేస్తున్నప్పుడు ప్యాచెస్ రాకుండా నీట్గా కలర్ ఫిల్ చేయండి. అలాగే పేపర్ బయటకి వెళ్ళిపోకుండా కలర్ ఫిల్ చేసుకోండి. నేను వాటర్కి కూడా బ్లూ కలర్ వేస్తున్నాను. కొంచెంగా ముందుకి ఫ్రంట్కి దారికి దగ్గరలోని వచ్చేది నేను కలర్ పూర్తిగా ఫిల్ చేయలేదు. అది కొంచెం వేవ్స్ వచ్చినట్టుగా వస్తుంది అనేసి. అలానే పక్కన ల్యాండ్ కోసము గ్రీన్ కలర్ డ్రా చేస్తున్నాను, గ్రాస్ ఉన్నట్టుగా అలా ఉంటుంది అనేసి. చూసారు కదా, దానికి కూడా మనం స్లీపింగ్ డైరెక్షన్లోనే చేయాలి. ఇప్పుడు వేకి నేను ఎల్లో ఒకర్ కలర్ తోటి నేను వేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా సింపుల్గా మన పిక్చర్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.